తర్వాతి నామంలో అంటారు ఓం నక్షత్ర సాధకాయ నమః అని పిలుస్తారు. నక్షత్రము అన్న మాటకి అర్థం ఏంటంటే స్వయం ప్రకాశం. సూర్యుడు ఎలా ఉంటాడో అట్లాగే తనంత తాను ప్రకాశిస్తుంది. భూమి కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్దది, అందుకనే నక్షత్రం అని పేరు. అటువంటి నక్షత్రము సృష్టి ఎందు వస్తుంది. కానీ పరమేశ్వరుడు సంతోషించాడు అనుకోండి, ఆయన సంతోషిస్తే ఏం చేస్తాడంటే నిన్ను నక్షత్రం చేస్తున్నానంటే. అందుకే ఋషులు వాళ్ళు ఏమైపోతారంటే నక్షత్రములుగా మారిపోయి తారామండలాన్ని చేరుతారు. చేరి వాళ్ళు ఒక నక్షత్రమై ప్రకాశిస్తూ ఉంటారు. అంటే శాశ్వతమైనటువంటి వెలుగు స్థానంగా మిగిలిపోతాడు. అలా మిగిలిపోయేటట్టుగా ఆయన అనుగ్రహం కలిగిన నాడు మనని ఒక నక్షత్రంగా చేసేస్తాడు. అంటే ఆయన్ని ఏమడుగుతాం మనం? నిజానికి మనం ఆయన ఏం అడగక్కర్లేదు. ఆయన గురించి ఒకసారి భావన చేస్తే చాలు. భావన చేయడానికే తమ్ముడు మహర్షి ఏం చేశాడంటే, నువ్వు కానీ ఈ నామాలు చదివితే 4 వేదములు చదివిన ఫలితం ఇచ్చేస్తాడంట. శివతత్వాన్నంతటినీ పిండేశాడు బ్రహ్మగా 1000 నామాలకి. మనం 108 కింద పిండుకుంటున్నాం, ఇంకా సంక్షిప్తం చేసి. కాబట్టి ఓం నక్షత్ర సాధకాయ నమః.